చాలామంది ట్రావెల్ చేయాలనుకుంటారు కానీ చాలామంది వెళ్ళలేరు. కానీ ఈరోజు మీ అందరి కోసం నేను కేరళ యొక్క క్యాపిటల్ సిటీ అయిన తిరువనంతపురం టూర్ 2 days ప్లాన్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వైజాగ్ నుండి తర్వాత హైదరాబాద్ నుండి ఏ ట్రైన్ అయినా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈవినింగ్ పడుతుందండి. మనం ఈవినింగ్ ఇక్కడ స్టే చేయడానికి చాలా తక్కువ బడ్జెట్లో నేను చెప్తాను. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది బస్ స్టాండ్, మధ్యలో ఏంటంటే రోడ్డు ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి చూస్తే కనిపిస్తుంటుంది. మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి స్టే తీసుకుంటే నిజంగా 250కి విత్ ఏసీతో మనకు దొరుకుతుంది. డార్మెటరీ అండి. రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి బడ్జెట్ పట్టించి, అది మీరు చూస్ చేసుకోవాలి. అక్కడ స్టే అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుందండి. అక్కడ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి విజిట్ చేయండి ఫస్ట్. అదయ్యాక ఆఫ్టర్నూన్ చేసి అక్కడే లంచ్ చేసి నెక్స్ట్ కోవలం బీచ్ ప్లస్ అక్కడ కోస్టల్ ఏరియా ఉంటుంది, లైట్ హౌస్ కూడా ఉంటుంది. ఈవినింగ్ వరకు అక్కడ టైం స్పెండ్ చేయండి. ఈవినింగ్ చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. సన్సెట్ కూడా ఉంటుంది అక్కడ. ఈవినింగ్ అయ్యాక ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ డే వచ్చేసి మనకి మ్యూజియం, జూ పార్క్, న్యాచురల్ హిస్టారికల్ మ్యూజియం కూడా ఉంటుందండి. ఆ 3 ఒకే దగ్గర ఉంటుంది. సింపుల్గా మనం అన్నీ కవర్ చేసుకుంటూ ఈవినింగ్ టైము ఇంకో ప్లేస్ చెప్తాను, అదే లులుమాల్ అండి. దానికి కూడా వెళ్ళొచ్చు మీరు. అక్కడికి వెళ్ళేసి అది కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ కేరళలోనే అతిపెద్దగా ప్రసిద్ధి చెందిందండి అది లులుమాల్. విజిట్ చేయండి. అయితే ఇవన్నీ చేయడానికి ఎలా ప్లాన్ చేయాలంటే బై బస్సే వెళ్ళండి. ఎందుకంటే బస్సు ఇక్కడ ప్రతి టూర్ ప్లేస్కి బస్సు అవైలబుల్గా ఉంటుంది. మీరు వెళ్ళేసి నిజంగా ఆటోస్ అయితే కొంచెం ఎక్కువనే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇక్కడ బస్సెస్ అయితే చాలా కాస్ట్ తక్కువ. ఇవన్నీ తిరగడానికి ఈ 2 days ట్రిప్ ప్లాను అయ్యే బడ్జెట్ చెప్తాను చూడండి. 2000 నుండి 2500 వరకు అవుతుందండి. ఇంత తక్కువలో చేయాలంటే ఒక ప్లాన్గా చేసుకోండి. బడ్జెట్కి వెళ్ళాలంటే ఇంకా బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఇది లోయెస్ట్ బడ్జెట్ అండి. ఈ బడ్జెట్లో ఎవరైనా తిరగాలంటే వెళ్ళొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటనేది నేను చెప్తాను. నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. కేరళ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది త్రివేంద్రంలో అనేసి చాలామంది అడుగుతున్నారు. కాంప్లెక్స్ దగ్గరలో మనం బయటకు వచ్చిన తర్వాత కాంప్లెక్స్ నుండి కొంచెం రైట్ సైడ్ వెళ్తే ఆర్ఎస్ హోటల్ ఉంటుందండి. అక్కడ 2 రకాల రైస్ ఉంటుంది. మనం తినే రైసు, మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు తినే రైస్ కూడా అక్కడ ఉంటుంది. అక్కడ మనం ముందుగా చెప్పుకోవాలి. ఆంధ్ర రైస్ అంటే వాళ్ళు ఇస్తారు, లేదంటే మళ్ళీ కేరళ రైస్ అనేవి కొంచెం పెద్దదిగా ఉంటుంది, అది మనం కొంచెం తినలేము. అది అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా అక్కడ తినాలనుకుంటే తినొచ్చు. లేదంటే ఇంకో ప్లేస్ కూడా ఉంది మనకి పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరలోనే, అక్కడ కూడా ఆర్ఎస్ హోటల్ అనేసి ఉంటుంది. ఈ ఆర్ఎస్ హోటల్ ఏంటంటే టూరిస్ట్ వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు కదా, అక్కడ వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళకి వీళ్ళందరికీ ప్రొవైడ్ చేయడానికి ఆ రైస్ కూడా అక్కడ పెడుతుంటారు. వెళ్ళి మీరు అక్కడ కూడా తినొచ్చు. నెక్స్ట్ ఫుడ్ వీడియో కూడా మీకు చేస్తానండి. ఫుడ్ వీడియో ఎక్కడ ఏం దొరుకుతుంది, ఏమేమి దొరుకుతాయి అనేసి నేను ఫుడ్ వీడియో కూడా చిన్న బ్లాగ్ చేసి నేను పెడతాను, చూడండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.